హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంట్లో ఉంటారనేసి నేను వాళ్ళ కోసం స్పెషల్గా గారెలు చేద్దాం అనుకున్నాను. అది కూడా రోడ్లో రుబ్బిన గారెలంటే నాకు ముందుగా గుర్తొచ్చేది నా సిస్టర్ అండి. అదే నా తోటి కోడలు. అదే నేను ఆ రోల్ దగ్గర కూర్చొని మా వారి గురించి నేను చెప్పుకుంటూ, వాళ్ళ శ్రీవారి గురించి అది చెప్పుకుంటూ, వాళ్ళని కొద్దిసేపు మేమిద్దరం తిట్టుకుంటూ అలా సాగిపోతూ ఉంటుంది. ఎంత పని చేసామన్నది తెలీదు. మా ఇద్దరికి కూడా రుబ్బటం రాదు. దాంతో మేము చేసే ఫీట్లు అంతా ఇంత కాదు. ఈరోజైతే అది లేదు. నేను దాన్ని చాలా మిస్ అవుతున్నాను. ముందుగా నేనైతే అల్లాన్ని దంచుకున్నాను. అలాగే అందులోకి పచ్చిమిర్చిలు తీసుకొని వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు. మేము ఇంట్లో ఉప్పు చాలా తక్కువ తింటామండి, అందుకే ఉప్పు కొద్దిగానే వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఎక్కువగా దంచుకొని అవసరం లేదు. ఎందుకు అంటే మనం మళ్ళీ పప్పు వేసినప్పుడు మళ్ళీ రుబ్బుకుంటాం కదా. ఇప్పుడే పేస్ట్లా చేసుకున్నామంటే అప్పుడు ఇంకా కనిపించవు అవి. అలాగే ఇందులోకి ఒక ఆనియన్ వేసుకొని దాన్ని కూడా దంచుకోవాలి. తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలను కూడా దంచుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా అంటే కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని కూడా మన పనిలో ఇన్వాల్వ్ చేయాలండి. అప్పుడే వాళ్ళు టీవీలకి, ఫోన్లకి ఎక్కువగా అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. మా పాప అయితే నాకు ప్రతి పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ కొంచెం దంచుకున్న తర్వాత ఇంకా రుబ్బడం స్టార్ట్ చేశాను. నాకైతే అసలు రుబ్బడం రాదు. మా అత్తయ్య గారికి హెల్ప్ చేస్తున్నాను. ఆవిడ పెద్ద ఆవిడ, తను రుబ్బలేవరని నేను రుబ్బడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి, ఒక్కదాన్నే అంత పిండిని రుబ్బాను. నా మీద నాకే చాలా గర్వంగా ఉంది, నాకు కూడా పని వచ్చు అనేసి. నాకు తోడు ఆ పిడి ఒకటే ఊడిపోతూ ఉంది. దాంతో నేను పడ్డ తంటాలంతా ఇంత కాదండి. దాన్ని కొట్టుకుంటూ రుబ్బుకుంటూ అలా గడిచిపోయింది. మొత్తానికైతే పిండి అయితే రుబ్బేశాను నేను సక్సెస్ఫుల్గా. మా అత్తయ్య గారు తర్వాత రుబ్బుకున్నారనుకోండి, అది వేరే విషయం. ఎంతైనా పెద్దవాళ్ళకి అంతా చక్కగా లేకపోతే వాళ్ళకి అంత సాటిస్ఫై అవ్వరు. సో మొత్తం నేను అంతా రుబ్బేసిన తర్వాత మళ్ళీ ఆవిడ రోకల బండతో రుబ్బేసుకున్నారు. ఇలా మొత్తం కొంచెం పిండి ఇలా మెదిగిన తర్వాత ఇందులో కిందకు ముందు దంచి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకున్నాను. ఇప్పుడు గారెలు వేసేసుకోవడమే. ఇప్పటికే 9:30 అయిపోయిందండి. పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు, అందుకే ఫాస్ట్గా వేసేసాను. ఏ మాటకు ఆ మాట అండి. మనం అనుకుంటాం కానీ రుబ్బాలా అని. రుబ్బిన గారెలు రోట్లో రుబ్బితే గారెల టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తానికి అటు తంటాలు పడి ఇటు తంటాలు పడి గారెలు అయితే ఫినిష్ చేశాను. అంతే, ఇలా చక్కగా గారెలు వేసుకొని వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఫస్ట్ వాయి వేసి రెండో వాయి వేసేసరికి ఫస్ట్ వాయి గారెలన్నీ అయిపోయాయండి. అందుకే నేను చాలా ఫాస్ట్గా చేసేసాను. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకోవడమే. చూడండి, అన్నీ కూడా ఎంత చక్కగా కలర్ వచ్చాయో. ఆయిల్ కూడా చూడండి కనిపించట్లేదు. రోడ్లో రుబ్బాం కదా, అంత ఎక్కువగా ఆయిల్ పీల్చుకోవు, చాలా బాగా వస్తాయి ఆయిల్ పీల్చుకోకుండా. అలాగే మిగిలిన పిండిని కూడా వేసుకున్నాను. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకున్నాను. అంతే అండి, ఈరోజు గారెల రెసిపీ అయితే అయిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. కొత్తగా పెట్టారు మా అత్తయ్య గారు మామిడికాయ చట్నీ, అందులో తిన్నారంతా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.